ఫార్మకాలజీ ఎగ్జామ్ భయమవుతుందా? ఏం చదవాలో అర్థం అవ్వట్లేదా? టైం అంతా వేస్ట్ అయిపోతుందా? ఎలా పాస్ అవుదామని అనుకుంటున్నారా? అయితే మా డియర్ వ్యూవర్స్, ఈ వీడియో మీకోసమే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ వినయ్. సో మా డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వినయ్ వాయిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫార్మకాలజీ టఫ్ సబ్జెక్టే, ఎందుకంటే మెమరీ బేస్డ్, చాలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని మనం సింప్లిఫై చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, లాస్ట్ 10 years క్వశ్చన్స్ పేపర్ చదువుకొని పోండి ఎగ్జామ్ హాల్కి. లాస్ట్ 10 years క్వశ్చన్స్ నుంచి 70% ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. డామ్ షూర్, లాస్ట్ 10 years నుంచే వస్తాయి. సో కాబట్టి లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్ చదివి వెళ్ళండి. సో అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ థింగ్, ఆ లాస్ట్ 10 yearsలో ప్రతి LAQకి మీకు క్లాసిఫికేషన్ తెలిసి ఉండాలి. ఎందుకంటే LAQస్లో మన క్లాసిఫికేషన్ 6 మార్క్స్కి ఉంటుంది, సగం అదే ఉంటుంది. ఓకేనా, 6 to 7 మార్క్స్ అడుగుతాడు. సో కాబట్టి మీరు ప్రతి LAQకి మీరు క్లాసిఫికేషన్ చదువుకొని వెళ్ళండి. ఇంకోటి, క్లాసిఫికేషన్ అనేది మనం వేరే బుక్స్ నుంచి రాయొద్దు. ఓన్లీ KDT ఉంటుంది కదా, KDT నుంచి మాత్రమే మీరు క్లాసిఫికేషన్ రాయాలి. వై? బికాస్ KDT ఈజ్ అ గోల్డ్ స్టాండర్డ్ బుక్ ఫర్ ఫార్మకాలజీ ఇన్ ఇండియా. ఓకేనా, సో కాబట్టి క్లాసిఫికేషన్ ఒక్కటి మాత్రం KDT నుంచి చదువుకోండి. దాని నుంచి రాస్తే మార్క్స్ బాగా పడతాయి. వేరే బుక్స్ నుంచి రాస్తే పడవు అని నేను చెప్పను, కానీ మార్క్స్ మంచిగా రావాలి అంటే క్లాసిఫికేషన్ KDT నుంచే రాయాలి. ఓకేనా, అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆ లాస్ట్ 10 yearsలో ఉన్న ప్రతి డ్రగ్ గురించి లేకపోతే ప్రతి క్లాస్ గురించి మీకు మెకానిజం ఆఫ్ యాక్షన్, అడ్వర్స్ ఎఫెక్ట్స్, యూజెస్. ఓకేనా, ఈ మూడే అడిగేది. వాడు ఏ డ్రగ్ అని ఇవ్వని, హీ విల్ మెయిన్లీ ఫోకస్ ఆన్ 3 particles. ఫస్ట్ థింగ్ మెకానిజం ఆఫ్ యాక్షన్, సెకండ్ థింగ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్, థర్డ్ యూజెస్. ఈ 3 సబ్ హెడింగ్స్ కిందనే వాడు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది, మేజర్ 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 క్వశ్చన్స్కి. ఓకేనా, సో కాబట్టి ప్రతి డ్రగ్ యొక్క ఈ థింగ్స్ అనేవి నేర్చుకుని వెళ్ళండి. ఇది అయిపోయింది. నెక్స్ట్, కొంతమంది డిస్టింక్షన్ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళకు నాకు మార్క్స్ ఎక్కువ రావాలని ఉంటుంది. వాళ్ళ కోసం ఈ టిప్, ఫార్మకాలజీ డయాగ్రామ్స్ వేయాలి. ఏంటి డయాగ్రామ్స్ ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఫార్మకాలజీ డయాగ్రామ్స్ వేయాలి. మరి డయాగ్రామ్స్ ఎక్కడ ఉంటాయంటే, ఒక్కసారి KDT ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే KDTలో మీకు LAQస్కి ఎస్పెషల్లీ మెకానిజం ఆఫ్ యాక్షన్ అనేది డయాగ్రామ్స్లో ఇస్తాడు కదా. సో ఆ డయాగ్రామ్స్ అనేవి మీ ఆన్సర్ షీట్లో మీరు పెడితే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. లైక్ సోడియం పొటాషియం ఛానల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మంచి డయాగ్రామ్స్తో, మంచి కలర్ఫుల్ డయాగ్రామ్స్ తోటి వేసారు అనుకోండి, చాలా అంటే చాలా మంచిగా మీకు మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, చాలా మంది ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం, నాకు గుర్తుంటలేదు. సి, ఎవరికి ఏమీ గుర్తుండవు, అన్ని అడికెళ్ళా గుర్తొస్తాయి. నేను ఒకటే చెప్తున్నా, నీ బ్రెయిన్కి నెగిటివ్ థింకింగ్ ఇవ్వమాక. నాకు గుర్తుండదు అది గుర్తుండదు. ఎందుకు గుర్తుంటుంది? నువ్వేమనుకో, నాకు గుర్తుంటుంది అంతే. పాజిటివ్ ఫీడ్బ్యాక్. నేను ఇంకోటి చెప్తున్నా, మనకి యూట్యూబ్లో చాలా నిమోనిక్స్ ఉంటాయి. ప్రతి దానికి నిమోనిక్స్ తోటి గుర్తుపెట్టుకోండి. కొంతమంది నిమోనిక్స్తో గుర్తుంటుంది, కొంతమంది రాస్తే గుర్తుంటుంది, కొంతమంది చదివితే గుర్తుంటుంది, కొంతమంది డిస్కస్ చేస్తే గుర్తుంటుంది. ఎలా అయినా చదువు, కానీ గుర్తుపెట్టుకో. 1-2 రోజులు తర్వాత అది గుర్తుపెట్టుకో. ఓకేనా, సో కాబట్టి నువ్వు నెగిటివ్ థాట్ ఇవ్వకుండా అన్ని మెమరైజ్ చేసుకొని వెళ్ళు, నీకు పక్కా గుర్తొస్తాయి. నేను చెప్తున్నా కదా, డామ్ షూర్ గుర్తొస్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. బట్ మెమరైజ్. ఓకేనా, అదొకటి. నెక్స్ట్ థింగ్ ఇంకోటి చెప్తున్నా, ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడ కూడాను స్ట్రైక్ అవుట్స్ లేకుండా కొంచెం నీట్ హ్యాండ్ రైటింగ్ తోటి కొంచెం ఈ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఒకటి ఫ్లో చార్ట్లో రాయండి. ఫర్ సపోజ్ ఒక డ్రగ్ అడిగిండు, మెటాక్లోప్రమైడ్ అడిగిండు. ఫస్ట్ మెటాక్లోప్రమైడ్ అడిగినప్పుడు అది ఏ క్లాస్ ఆఫ్ డ్రగ్, ఓకేనా, యాంటీ ఎమిటిక్, అది ఏ క్లాస్ ఆఫ్ డ్రగ్ రాసి దాని తర్వాత దాని గురించి రాయి. ఓకేనా, ఎప్పుడైనా మెకానిజం ఆఫ్ యాక్షన్ ఫ్లో చార్ట్లో మాత్రమే ఉండాలి, సెంటెన్స్లో రాయొద్దు. నెక్స్ట్ థింగ్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ రాగానే ఫస్ట్ మనకు మైండ్లోకి వచ్చేది నాజియా వామిటింగ్, డైరియా వీక్నెస్. ఇవి ఉంటాయి అడ్వర్స్ ఎఫెక్ట్స్. నేను కూడా ఆశ్రయించే వచ్చా. బట్ థింగ్ ఏంటంటే, ప్రతి డ్రగ్కి కొన్ని స్పెసిఫిక్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నువ్వు ఇవి రాయి, కానీ ఫస్ట్ ఏం రాయి, స్పెసిఫిక్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ రాయి. ఇప్పుడు అమైనో గ్లైకోసైడ్స్ ఉన్నాయి, దానికి రీనల్ టాక్సిటీ అనుకుంటా.
ఓకేనా, అది అడ్వర్స్ ఎఫెక్ట్ మెయిన్లీ. సో కాబట్టి అమినోగ్లైకోసిస్ అడిగినప్పుడు ఫస్ట్ రీనల్ టాక్సిసిటీ నువ్వు మెన్షన్ చేయి పైన, దాని తర్వాత నువ్వు నాజియా, వామిటింగ్, డయేరియా నీకు అన్ని ఈ మైండ్లోకి వస్తే అవన్నీ రాసుకుందాం. సో కాబట్టి అలా ఫోకస్ చేసుకొని రాసుకోండి. నెక్స్ట్ థింగ్ ఇంకేంటంటే ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ అప్పుడు చాలా బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. చదివిన కాడి పర్ఫెక్ట్ చదువు, కొత్తగా పట్టుకోకు ఎగ్జామ్ ముందులా. చదివిన కాడి పర్ఫెక్ట్ చదువు, పర్ఫెక్ట్గా నేర్చుకొని పో. జనరల్ ఫార్మకాలజీ నెగ్లెక్ట్ చేయొద్దు ప్లీజ్. జనరల్ ఫార్మకాలజీ చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. కాబట్టి జనరల్ ఫార్మకాలజీ నెగ్లెక్ట్ చేయకుండా అన్ని బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, ఓకేనా. ఇవి టిప్స్. సో మై డియర్ జూనియర్స్, వెరీ ఆల్ ద బెస్ట్ యువర్ ఫార్మకాలజీ ఎగ్జామ్. చాలా అనేది చాలా బాగా రాయండి, ఓకేనా. నెక్స్ట్ ఫార్మకాలజీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ పెథాలజీ వీడియో ఎలా రాయాలో అది కూడా చెప్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. దిస్ ఇస్ యువర్ వినయ్ సైనింగ్ ఆఫ్. ఖుదాఫిజ్.